వీడియో చూసేటువంటి మిత్రులందరికీ నమస్తే. ఎవరైతే మన యొక్క ఛానల్ కొత్తగా వస్తున్నారో ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరి టాపిక్లోకి కనుక వెళ్తే, ఏపీ కానిస్టేబుల్ మీద సుప్రీంకోర్టులో ఉన్నటువంటి కేసు ఈ నెల 23వ తారీఖు హియరింగ్కు రానుందని విషయము అందరికీ తెలిసిందే. అలాగే మన యొక్క ఏపీ హైకోర్టులో కూడా ఒక కేసు పెండింగ్లో ఉంది. ప్రిలిమ్స్ రాత పరీక్షలు తప్పుగా దొరికిన ఏవైతే ఉన్నాయో ప్రశ్నలకు వాటికి మార్కులు కలపాలని చెప్పేసి ఒక కేసు వేయడం అనేది జరిగింది. ఆ యొక్క కేసు యొక్క హియరింగ్ కూడా గత నెల 4వ తారీఖున జరిగింది. సో ఇప్పటికి నెల రోజులు అయింది. సో తుది తీర్పునైతే వాళ్ళు వెలువరివ్వలేదు. ఈవెంట్స్ డేట్లు ప్రకటించిన వెంటనే ఆ యొక్క తుది తీర్పునైతే వెలువరిస్తామని చెప్పేసి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి గారు అయితే అన్నారు. నెక్స్ట్ వచ్చేసరికి ఇప్పుడు ఈవెంట్ సంబంధించి నాకున్న కొంతమంది రిసోర్సెస్ ద్వారా నేను తెలుసుకున్నటువంటి విషయం ఏదైతే ఉందో, ఈ యొక్క జనవరి 23 తర్వాత ఎట్టి పరిస్థితుల్లోనూ కానిస్టేబుల్ ఈవెంట్స్ స్టార్ట్ చేయాలని చెప్పేసి పోలీస్ బోర్డు భావిస్తున్నట్టుగా నాకు కొంత సమాచారం అనేది అందడం అనేది జరిగింది. సో మిత్రులు ఎవరు కూడా టైం వేస్ట్ చేయొద్దు. మీ యొక్క గ్రౌండ్ ప్రాక్టీస్ స్టార్ట్ చేయండి. అలాగే మెయిన్స్ రాత పరీక్షకు కూడా సమయం అనేది తక్కువ ఇవ్వచ్చు. కాబట్టి ఏది ఏమైనప్పటికీ కూడా చదువుకుంటూ మీరు ప్రాక్టీస్ అనేది స్టార్ట్ చేయడం ఇప్పుడు అత్యుత్తమమైన పని. అలాగే ఇంకొక లేటెస్ట్ అప్డేట్ అండి, ఆర్పిఎఫ్కు వచ్చేసరికి రీసెంట్గా ఆర్పిఎఫ్ మీద 2250 పోస్టులు పడడం అనేది జరిగింది. ఏజ్ అనేది కరోనా రిలాక్సేషన్ అనేది పెంచలేదు. ఒకవేళ అది పెంచాలంటే ఎస్ఎస్సి జీడీకి కూడా పెంచాల్సి ఉంటుంది. సో ఎస్ఎస్సి జీడీకి కనుక ఏజ్ రిలాక్సేషన్ కరోనాది కనుక ఇచ్చినారంటే డెఫినెట్గా ఆర్పిఎఫ్ కూడా ఇవ్వాల్సి ఉంటుంది. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన యొక్క ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.